ఎందుకంటే కోవిడ్ లో ఆధారమే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈద్ ముబారక్. మా అమ్మ హెల్పింగ్ కోవిడ్ లో అయితే ఒక 10 మనిషి అయితే దొరుకుని వచ్చాయి అనమాట. ఇది అప్పుడు బయట పని చేసుకుంటూ ఉంటుంది. 250 అయితే జీతం ఇచ్చారు. దాదాపు దగ్గర 60,000 జీతం ఒక నెలకు అనమాట. తెల్లవారితే ఉగాది, హ్యాపీ ఉగాది ఆల్ ఆఫ్ యూ మై సబ్స్క్రైబర్స్. అలాగే నా వీడియో చూసేవాళ్ళు, దాంతో పాటు ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. ఈ కనపచ్చేటన్ని కోవిడ్ ఇల్లు అనమాట. కానీ ఇక్కడ ఒక రొంత ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎవరు కోవిడ్ వాళ్ళు సోఫా సీట్లు వేస్తారు కానీ మహాన్ బావులు అనమాట. ఈ రోజుల్లో కూడా మంచి చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇక్కడ అయితే బంగాళ వాళ్ళు ఎక్కువ కూర్చుంటారు అనమాట. మా మేడాన్ని దొరుకున్న గత 6 లేక నేను ఏరియాలోకి జమ్యాకి అయితే దొరుకుని వచ్చాను అనమాట. కొంతమంది తలాపతుల గురించి చెప్పండి అని అడుగుతున్నారు. తలాపతుల గురించి ఖచ్చితంగా ఒక వీడియో అయితే పెడతా తెలిసిన వాళ్ళతో. నేను జమ్యాకి వచ్చినప్పుడల్లా ఇది నాకు కనపడుతుంది అనమాట. గత 6 ఎప్పటి నుంచి కొందాం అనుకుంటా. ఈ రోజు అయితే లాస్ట్ కొనేసి అనమాట. మా అమ్మ తిడుతుంది అన్నది ఒక భయం, కొంటే ఏముంటుందని అదొక భయం. అనుకుని ఇంటికి వచ్చా చూసాను ఏందిరా అని అడుగుతా తిడతాదని ఖచ్చితంగా తిట్టేసింది అనమాట. కొట్టేదానికి వచ్చేసింది ఆల్మోస్ట్. కొట్టినా మా అమ్మే కాబట్టి లాస్ట్ ఎన్ని తిట్టినా కూడా అది ఎంత పడింది నా దగ్గరకు వచ్చి అడిగింది అనమాట. అది ఒక 6 దినాలు పడి కొంటే కొన్ని తినేసి 6 గంటలకైతే లేసిన అని చెప్పింది. ఎందుకంటే పొద్దున్న ఈడ్ ముబారక్ కాబట్టి అందరూ కూర్చోంటారు, అన్నాలు గిన్నాలు వడ్డీయాలని చెప్పింది. మా మేడం కొన్ని సామాన్లు అయితే ఇయ్యారన్నమాట. ఈ వీడియోలో ఉన్నది కింద కామెంట్ చేయండి.